హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి. గుడ్డుతో ఎప్పుడు ఫ్రై కర్రీ ఇలా కాకుండా ఒక్కసారి పులుసు ట్రై చేసి చూడండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను 3 ఉడికించిన కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఈ గుడ్లని ఫ్రై అవ్వనివ్వాలి. గుడ్లు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని గుడ్లు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. గుడ్లు ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా ఇష్టం లేదంటే కేవలం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని 1 కప్పు యాడ్ చేయాలి. వీలైనంత సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే 3 పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక టమాటాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేదు అనుకుంటే టమాటాని మెత్తగా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా టమాటాలు మెత్తగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా చిక్కటి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పులుసుని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పులుసు మగ్గుతున్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని పులుసు దగ్గరకు అయ్యేంత వరకు మరగనివ్వాలి. పులుసు ఇలా దగ్గరకు అయిపోయాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ వేయాలి. ఈ పౌడర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పౌడర్ వేసాక ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.